హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు తెలియజేసుకుంటున్నాను. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. దయగల రాజ్యానికి వందనాలు. వినను వినకపోయినను నా నామమున ప్రకటించమని నీ జీవ గ్రంథము నా చేతిలో పెట్టినందుకు నీకు వందనాలు. మరి ప్రభా, నీ మాటలు ప్రభా తండ్రి, నేను చెప్పుచుండగా వినేటువంటి వారు వినుట వాళ్ళ శక్తిని కలిగినాను ప్రభా. మంచి మాటలు చెప్పినప్పుడు ఇనుటకు నీ యొక్క కృపను ఉంచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజును కొన్ని బైబిల్ వాక్యాలు చదువుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము నుండి మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథము నుండి, ఎందుకంటే అంతా చదవలేం కదండి. ఆదికాండము 6వ అధ్యాయము కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఇక్కడ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయుండెను, భూలోకము బలత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. సరే, నేనేం చదివానండి? ఇప్పుడు 6వ అధ్యాయం చదివానండి. 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎప్పుడు జరిగింది అంటే, ఒక భక్తుడు ఉన్నాడండి. ఎవరు ఆయన పేరంటే నోవహు. ఆయన ఏం చేశాడు అంటే దేవునితో నడిచినవాడు. దేవునితో నడవడం అంటే దేవుడి చెప్పింది చేసినట్లు. అంత మాత్రమే కాదు, దేవునితో నడిచినంత మాత్రాన్నే ఆయన నడిచాడు రైటే, కానీ దేవుడికి ఆయన ఒక పనివాడిగా. అప్పుడు కూడా చాలామంది ఉన్నారండి. సూర్యులు ఉన్నారు, అంటే బలవంతులు ఉన్నారు, శక్తిమంతులు ఉన్నారు, జ్ఞానము కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ ఒక ప్రాంతమును ఒక దేశమును బట్టి కాదండి, భూలోకము బలత్కారముతో నిండి ఉన్నది. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ మనిషి కుమార్తెలు, ఇంకే కుమార్తెలు అండి, దేవుని కుమార్తెలకి పాపము చేసి ఉన్నారనేసి దేవుడి సన్నిధిని పాపము చేసి ఉన్నారండి. భూమి బలత్కారముతో నిండిపోయినది. అంత మాత్రమే కాదు, ప్రజలు చేసిన తప్పుతో భూమి నాశనం అయింది. ఇంకా చెప్పాలంటే జీవరాశులు, ఆకాశ పక్షులు, పశువులు, జంతువులు కూడా భూమితో కూడా ఉండకుండా నాశనం చేసేస్తాడండి. చాలామంది అప్పుడు కూడా సైంటిస్టులు ఉన్నారండి. అప్పుడు దైవదాసులు ఉన్నారండి. అప్పుడు దేవుని కలిగిన వారు ఉన్నారండి. అప్పుడు కూడా ఉన్నారు. కానీ ఇంకా దేవుడు లేని వారు ఉన్నారు, దేవుని కలిగిన వారు ఉన్నారు, చాలామంది ఉన్నారండి అప్పటికే. కానీ దేవుడు వారందరితోని చెప్పలేదు. కానీ ఇదిగో ఆయనతో చెప్పుతున్నాడు. దేవుడు ఎవరితో చెప్పుకుంటున్నాడంటే తనకి ఇష్టమైనటువంటి నోవహుతో చెప్పుతున్నాడండి. ఏం చెప్పుతున్నాడు అంటే, ఇదిగో బలత్కారముతో, పాపముతో నిండిపోయినది, వ్యతిరేకముతో నిండిపోయినది. ప్రేమ లేదు, ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు తప్ప ప్రేమ లేదు. మనిషిని ప్రేమించే గుణము లేదు. నువ్వెంత అని తిరస్కరించేటువంటి స్వభావములు ప్రతి మనిషికి అది ఫుల్ అయిపోతుంది, అది ఉత్పత్తి అయిపోతుంది. అది ఏమైనది అంటే చూసారండి, కోపం. ఆకాశ పక్షులు ఏం చేసినాయండి? ఆకాశ పక్షులను కూడా భూమితో పాటు మానవుని యొక్క పాపమైన నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎవరిని ఎన్నుకున్నాడండి దేవుడు? నోవహుని ఎన్నుకున్నాడే. హోం డిగా అంటే అయిపోతుంది కదా. కానీ అక్కడ ఏం చేశాడంటే నోవహును ఎన్నుకున్నాడండి. ఏం చేశాడంటే ఒక వాడకట్టు, జలప్రవాహం వచ్చేస్తుంది. ఆ వాడికి ఎన్ని అంతస్తులు ఉన్నాయో ఇక్కడ చదువుకోండి, వాస్తువులు తీయండి, బయటికి ఉన్నాయి. ఇక్కడ నోవహుతో చెప్తున్నాడు. ఆయనట నీతిమంతుడని దేవుడే అతని పట్ల సాక్ష్యం చెప్తున్నాడు. నేనేం చెప్పకర్లేదు నోవహు గురించి. ఆయనే దేవుడే చెప్తున్నాడు, నీతిమంతుడును యథార్థవంతుడు అనేసి చెప్తున్నాడు. అదే విధముగా చెప్పాడు, ఇలా చేయాలి, ఇలా కట్టు అనేసి. ఎక్కడ కట్టాడటండి? ఎవరు ఓడ కట్టేటప్పుడు బుర్రన్నవాడు ఎవరో కూడా నదిలో కట్టడండి. ఎక్కడ కడతాడండి? ఒడ్డు పక్కనే కడతాడండి. పైన ఎత్తైన స్థలంలో ఆయన చెప్పిన రీతిగా ఆయన ఒక ప్లాన్ వేసాడు. నువ్వు ఇలా కట్టలేను.
ఆ ప్లాన్ ఏం చేస్తాడండి? చూశాడు, విన్నాడు, ఆ ప్లాన్ ప్రకారముగా వాడ కట్టాడు. అంత మాత్రమే కదా, వాడ కట్టేటప్పుడు చాలామంది చాలా అన్నారండి. కానీ దేవుడు వాగ్దానం మేరగా ఆయన విడిచిపెట్టకుండా వాడ కట్టాడు. అంత మాత్రమే కాదు, సాటించారు. అప్పుడు డప్పులుండి ఇంకా అప్పుడు ఉన్నటువంటి వర్తమానాన్ని బట్టి వర్తమానం చేస్తాడు ఆయన, రిలీజ్ చేశాడు. నేను వాడ కట్టాను, ఎవరైనా ఈ వాడలోనికి రండి అనేసి. కానీ ఎవరు రాలేదు. రాకపోతే ఏమైపోయారంటే నశించిపోయారు. భూలోకము జల ప్రవాహంతో నిండిపోయి ఉన్నది. తర్వాత ఆయన ప్రారంభంలోనే ఏమైనది ఆయన కాలంలో అంటే భూలోకము బలత్కారముతో నిండిపోయి నాశనం అయిపోయింది. అదే ఆయన కాలంలోనే మళ్ళా భూలోకము ఆయన యొక్క సంతానముతో, ఆయన యొక్క బిడ్డలతో, కోడలు బిడ్డల్లో ఆయన యొక్క ఓడలోనికి వచ్చి ఉన్నారు. ఆయన బిడ్డ సంతానము వచ్చి అలాగే జతలుగా అప్పుడు కూడా కొన్ని పశువులు, జంతువులు, ఆకాశ పక్షులు ఆ ఓడలోనికి వచ్చినట్లుగా తర్వాత ఆ ఓడ ముయ్యబడింది. అది ఎప్పుడు తెరిచేటువంటిది ఏం కాదండి, ముయ్యబడిపోయింది. ఆ తర్వాత జలప్రవాహం మారిపోయిందని ప్రార్థనాపూర్వకంగా తెలుసుకున్నప్పుడు నోవహు ఏం చేశాడంటే ఒక కాకిని వదిలాడు. కాకి రాలేదు. పావురమును కూడా వదిలాడు. పావురము ఒక్కొక్క పక్షి ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. పావురం ఏం చేస్తుందంటే అందుకే ఒలీవ యొక్క రొబ్బ ఆమె నోట్లో ఉంటుంది. మనం చాలా చూసినప్పుడు బైబిల్లో ఇదంతా చదువుకోండి, 10వ వచనం వరకు, 10వ అధ్యాయం వరకు చదువుకోండి. 6 నుంచి మీకు అది నోవహు చరిత్ర అర్థమవుతుంది. కానీ ఈ నోవహు చేస్తాడు. కానీ ఇప్పుడు కాలంలో ఏంటంటే ఆయన కాలంలోనే భూలోకము ప్రజలతో మహిమతో నిండి ఉన్నది. అలాగే ఇప్పుడు మనం చూసినప్పుడు ఇప్పుడు కూడా ఈ కాలము ఏంటి అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఓడ అంటే దేవుని మందిరానికి వెళ్ళి గోజాడుకుంటే సరే, లేకపోతే నీకు అంతము వస్తుంది, నరకం నీకు తప్పదు. దేవుని ప్రేమను దూరం చేసుకుంటున్నావు. దేవుని ప్రేమని, దేవుని శక్తిని, దేవుని మహిమని కలిగి ఉండాలని నేను ఆశిస్తూ కొద్ది మాటలు దేవుడి విడుకలో మీరు ఉండును గాక. ఆమేన్.